హాయ్ ఫ్రెండ్స్! 'ఇరుముడి' రవితేజ గారు, ప్రియా భవాని శంకర్, నక్షత్ర యాక్ట్ చేసిన మూవీ. శివ నిర్వాణ గారి డైరెక్షన్‌లో వచ్చింది. ఇది ఒక ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్. సినిమా పాజిటివ్ విషయాలకెళ్తే మ్యూజిక్, రియల్ అయ్యప్ప సాంగ్స్ తీసుకొని వాటిని మూవీకి రాసుకున్నారు. చాలా బావున్నాయి సాంగ్స్. ఇంకా అయ్యప్ప స్వామి మాల రెగ్యులర్‌గా వేసుకునే వాళ్ళు బాగా కనెక్ట్ అవ్వారు. సినిమాలో అరుపులు, సాంగ్స్ వచ్చినప్పుడు బాగా ఈలలు, చప్పట్లు వినపడ్డాయి. ఇంకా రవితేజ గారి యాక్టింగ్, ఆయన వెరీ గుడ్ యాక్టర్ అని మనకు ఆల్రెడీ తెలుసు. ఆ యాక్టింగ్‌ని మళ్ళీ ఇందులోకి తీసుకొచ్చారు. ఇంకా యాక్టర్స్ శ్వాసిక అండ్ కొమరం, జబర్దస్త్ కొమరం. వీళ్ళిద్దరూ స్టాండ్ ఔట్ అయ్యారు. వాళ్ళ యాక్టింగ్ చాలా బావుంది. వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. అండ్ శ్వాసిక గారు త్వరగా క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోరు. ఈ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే చాలా కలర్‌ఫుల్‌గా ఉంది క్యారెక్టర్. అందుకే చూజ్ చేసుకున్నారనిపించింది. కొమరం క్యారెక్టర్ కూడా నాకైతే ఓల్డ్ జీవా గారి క్యారెక్టర్ గుర్తొచ్చింది. 'గులాబీ' మూవీలో విలన్. ఆయన యాక్టింగ్ అండ్ ఫేస్ బాగా అలా సెట్ చేశారు. సినిమాలో నెగెటివ్స్ గురించి చెప్పాలంటే, నాకు సినిమా చూసేటప్పుడు ఏమనిపించిందంటే, శివ నిర్వాణ గారు న్యూస్ స్టోరీస్, క్రైమ్ ఆర్టికల్స్, పిడోఫిలియా, చిన్న పిల్లల్ని రేప్ చేసి చంపేయడం, ఇలాంటి న్యూస్ ఆర్టికల్స్ ఏవైతే వస్తాయో అవి చూసి ఒక నార్మల్ కథ దాని చుట్టూ రాసుకున్నారు అని అనిపించింది. స్టోరీ టెల్లింగ్ విధానంలో ఏ క్యారెక్టర్‌కి కనెక్ట్ అవ్వలేదు. సినిమాలో బేసికల్లీ ఒక 3 ఇష్యూస్ గురించి ప్రస్తావించారు. ఈ మూడిట్లో ఒక ఇష్యూని ప్రాపర్‌గా తీసుకొని ఎక్స్‌ప్లోర్ చేసి డెప్త్‌కి వెళ్లి కథ చెప్పుంటే చాలా బావుండేది. కానీ అన్నీ ఎక్కడో ఒక చోట ఫాదర్, డాటర్ దగ్గర స్టార్ట్ చేసి అంతా క్యారెక్టర్ అంతా సూపర్ఫిషియల్‌గా ఎళ్ళిపోతూ ఉంటది అన్ని క్యారెక్టర్స్. అసలు హీరో ఫ్యామిలీ అయితే అసలు సింక్ అవ్వలేదు. వాళ్ళ హీరో అండ్ డాటర్ అండ్ వైఫ్ అసలు వాళ్ళ మధ్య కెమిస్ట్రీయే లేదు. ఈ ఏదో ఫేక్ ఫ్యామిలీ, ఆ ఊరేదో ఫేక్ ఊర్లో ఉంటున్నట్టుంటది. జనాలందరూ కూడా ఒక ప్రాప్స్ అన్నమాట. ఒక్కళ్ళకి కూడా ఒక ఎమోషన్ ఉండదు. అంటే ఏదన్నా జరిగితే 10 మంది ఉంటే 10 మంది 10 రకాలుగా ఫీల్ అవుతారు. 10 మంది 10 రకాలుగా రియాక్షన్స్ ఉంటాయి. కానీ ఏ రియాక్షన్స్ ఉండవు. జస్ట్ అందరూ ఒకేలా భయపడుతుంటారు. అందరూ ఒకేలా ఫీల్ అవుతుంటారు. అసలు వుమెన్ క్యారెక్టర్ అయితే నాకు ఇప్పుడు ఫాదర్, డాటర్ రిలేషన్‌షిప్ బానే ఎస్టాబ్లిష్ చేశాము అని అనుకున్నాం. నాకైతే వాళ్ళిద్దరు ఫాదర్, డాటర్ లాగా కూడా అనిపించలేదు. కానీ అది చేశారు. ఓకే. రిలేషన్ బావుంది అని అనుకుందాం. ఒక కూతురికి తండ్రివి అయినప్పుడు, నీ వైఫ్ కూడా వాళ్ళ పేరెంట్స్‌కి అంతే కదా! వాళ్ళకి ఆవిడ మీద అంతే ప్రేమ ఉంటది. నా కోసం వాళ్ళ పేరెంట్స్ అందరిని వదిలేసి వచ్చేసింది. వాళ్ళ పేరెంట్స్‌కి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని వచ్చేసింది. కానీ అతను ఆవిడకి ఎటువంటి ఆవిడ ఫీలింగ్స్‌కి, ఒపీనియన్స్‌కి ఎటువంటి గౌరవం ఇవ్వడు. ఎటువంటి అసలు పట్టించుకోరేందో. ఆ మదర్ ఊరికే ఒక ప్రాప్ అంతే. జస్ట్ క్యారెక్టర్ ఉందంటే ఉంది. వంట చేసి పెట్టడానికి ఇంట్లో ఒక మనిషి ఉన్నట్టు ఆ మనిషి ఉంది అంతే. అసలు ఆమె క్యారెక్టర్ ఏమీ లేదు. ఆమెకు ఒక ఒపీనియన్స్ ఏమన్నా చెప్తే పట్టించుకోవడాలు ఏముండవు. అసలు 2026లో కూడా ఇట్లాంటి పేట్రియార్కల్ రైటింగ్ ఏంటో నాకసలు అర్థమే కాలేదు. లైక్ నీ కూతుర్ని నువ్వు అంతలా ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళ కూతురుని కూడా వాళ్ళు ప్రేమిస్తారు కదా! ఆవిడకి నువ్వు ఇవ్వాల్సింది కనీస ప్రేమ ఇవ్వాలి గదా! అసలు అంటే అలాంటి క్యారెక్టర్స్ ఉండరా? ఫాదర్స్ అలా ఉండరా? అది కాదు నేను జెప్పేది. సింక్ అవ్వట్లేదు. స్టోరీ చెప్పేటప్పుడు ఒక ప్రేమంతా ఇక్కడ చూపిచ్చేసి, ఇక్కడ నిల్లు చూపిచ్చకుండా అసలు కెమిస్ట్రీ లేదు. ఫ్యామిలీ మధ్యలో మదర్, డాటర్ కెమిస్ట్రీ లేదు. మదర్, ఫాదర్ కెమిస్ట్రీ లేదు. ఏదో అక్కడ చెయ్యాలి కాబట్టి చెయ్యాలి అన్నట్టు చేశారు అందరూ. సినిమాలో ఎమోషనల్ కనెక్టివిటీ లేదు. క్లైమాక్స్‌లో కారణ జన్మలు ఇప్పుడు దేవుడి సినిమా చేయాలి అనుకుంటే ఆ సీన్ తీసుకొచ్చి ఆ ఎమోషన్ అంటే అయ్యప్ప స్వామి మీదే అంత భారం అన్నట్టు సినిమా తీసుకొచ్చి క్రైమ్ ఏదైతే సినిమాలో జరిగిందో ఆ క్రైమ్‌ని తీసుకొచ్చి దేవుడు కాపాడాడనో, దేవుడి సపోర్ట్‌తో మనిషి కాపాడాడనో అలా స్టోరీ చెప్పొచ్చు. 'అమ్మోరు' సినిమా టైప్‌లో ఉంటది కొంచెం ఆ స్టోరీ. 'అమ్మోరు' సినిమా టైప్ కాదు. నాకు వేరే టైప్ కావాలి అనుకున్నప్పుడు క్రైమ్ థ్రిల్లర్ చూపిచ్చాలి అని అనుకున్నప్పుడు దాని చుట్టూ కథ రాసుకోవాల్సిన అసలు అమ్మాయిలు ఎందుకు చనిపోతున్నారు, మిస్ అవుతున్నారు. అక్కడి నుంచి స్టార్ట్ చేసి కథ చెప్పుంటే ఇంట్రెస్టింగ్ గానే ఉండేది. తెలుగు సినిమాల్లో రేపుల్ని, కిడ్నాప్స్, అమ్మాయిల రేప్స్, కిడ్నాప్స్‌ని ఒక టూల్‌గా యూజ్ చేసుకుంటారు. ఇది నేను చెప్పడం కాదు. అందరు రివ్యూవర్స్ అందరు సినిమా రివ్యూవర్సే కాదు ఆడియన్స్ కూడా టూల్ లాగా ఏదో ఆ సందర్భానికి యూజ్ అండ్ త్రో అన్నమాట. అంటే ఎమోషన్ ఉండదు. ఆ సీన్స్ అని రాస్తున్నప్పుడు చూసే ఆడియన్స్‌కి వాళ్ళ మీద జాలేయాలి. ఆ క్రిమినల్స్ మీద కోపం రావాలి. ఇవన్నీ అనిపిస్తేనే కదా ఆ సినిమా మనకెక్కినట్టు. అవేమి అనిపించకుండా ఏ ఎమోషన్స్ ఫీల్ అవ్వకుండా చూసేటప్పుడు ఏమి అనిపించట్లేదు అంటే ఆ సినిమా స్టోరీ టెల్లింగ్ బాలేదు. లా, పోలీసు ఏం ఉండదు ఆ ఊర్లో. ఓన్లీ హీరో అందరిని తంతా ఉంటాడు. ఎవరు పడితే వాళ్ళు చంపేస్తూ ఉంటారు. అలా ఉంటది. సినిమా క్యారెక్టర్స్ బిలీవబుల్‌గా ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఫాదర్స్ ఎలా ఉన్నా గాని, మదర్స్ కూతుర్ల మీద ఎవరైనా చెయ్యేసినా, ఈ కూతుర్ల జోలికి ఎవరైనా వస్తే ఖచ్చితంగా కోపం అనేది అంటే వెళ్లి వాళ్ళని కొట్టేయడం, పోరాటం
చేయకపోయినా కోపం అనేది మటుకు వ్యక్తం చేస్తారు. కనీస రియాక్షన్ అది. నా కూతురిని ఎవర్రా అలా చేస్తారు అని. లేదా వీరికి ఇంక అసలు భయం పడిపోయే క్యారెక్టర్ అయితే అయ్యో! అని చెప్పి తల కొట్టుకొని ఏడుస్తూ కూర్చుంటారు. కానీ ఇందులో అసలు ఈ మదర్స్ ఎటువంటి రియాక్షను ఉండదు. బిలీవబిలిటీ లేదు అసలు. ఆ ఊరు బిలీవబుల్‌గా లేదు. పోలీస్ ఉండడు. క్రైమ్స్ అన్నీ జరుగుతా ఉంటాయి. క్యారెక్టర్స్ నమ్మశక్యంగా లేవు. క్యారెక్టర్స్‌తో మనం ఓకే. వీళ్ళు నిజమైన మనుషులు అని వాళ్ళని చూసి మనకు అనిపించాలి. సో, ఇలా ఎమోషన్స్ అనేది వ్యక్తం చేస్తేనే కదా! వాళ్ళు ఓకే. రియల్ మనుషులు అనే ఫీలింగ్ వచ్చి మనం వాళ్ళతో కనెక్ట్ అవుతాము. అసలు ఇంకా పల్లెటూర్లలో మదర్స్ అయితే తాట తీస్తారు. వాళ్ళ పిల్లల జోలికి ఎవరైనా వచ్చారు అని తెలిస్తే. సో, ఇలా ఒక్క పాయింట్ కూడా బిలీవబుల్‌గా లేకుండా తీశారు 'ఇరుముడి'. శివ నిర్వాణ గారు. నాకు ముందు సినిమాలు కూడా ఆయనవి పెద్దగా నచ్చలేదు. 'టక్ జగదీశ్' అయితే అస్సలు ఇష్టం లేని మూవీ. సో, ఇది నా ఎక్స్‌పీరియన్స్ వాచింగ్ 'ఇరుముడి'. ఫ్రెండ్స్ మీకు ఈ రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఒపీనియన్స్ అండ్ సజెషన్స్ నా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థాంక్ యూ.